అందరికీ నమస్తే. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్. మనల్ని మనం మనల్ని మనం గౌరవించుకోవడం. ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. చాలామందికి ఉండే అపోహలు, ఆలోచనలు ఇవన్నీ ఏంటి అనేది ఈ కథ ద్వారా మీకు చెప్తాను. ద గ్రేట్ అబ్రహం లింకన్ గారు తన చిన్న వయసులో జరిగిన సంఘటన ఏంటంటే, స్కూల్లో చదువుకునేటప్పుడు అబ్రహం లింకన్ గారు చాలా పొట్టిగా, బక్కగా ఉండేవాడు. స్కూలు తను వేసుకున్న చొక్కా చినిగిపోయి ఉండేది. అంటే కుట్టి అక్కడక్కడ చినుగులతో ఉండేది. వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ స్కూల్లో ఉండే ఇద్దరు పెద్ద వ్యక్తులు, నల్లగా పెద్దగా ఉండే ఒక ఇద్దరు, తన చొక్కాని ఆ బొక్కలో చేపెట్టి చించేసి చుట్టూ డ్యాన్స్లు వేస్తూ, తను ఏడుస్తుంటే డ్యాన్స్లు వేస్తూ నవ్వుతుంటే అలాగా గేలి చేసేవాళ్ళు అనమాట. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ తన చొక్కాని మళ్ళీ కుట్టేది. కుట్టిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. తర్వాత రోజు కూడా అలాగే జరిగింది. అలా జరుగుతుంటే వాళ్ళమ్మ ఏబ్ అంటే చిన్నప్పుడు అబ్రహం లింకన్ని ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మనకి సూది కూడా ఇంట్లో లేదు, తినడానికి అన్నం కూడా సరిగా లేదు. ఇది పక్కింట్లో అరువు తీసుకొని వచ్చి బజార్లో నేను వచ్చే దోవలో దొరికిన దారాలతో నేను ఇది కుడుతున్నాను. ఈసారి కానీ నువ్వు ఇలా చేస్తే నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి గట్టిగా హెచ్చరించింది. అలా హెచ్చరించగానే తను అబ్రహం లింకన్ గారు అమ్మ స్కూల్లో జరిగిన మొత్తం విషయం చెప్పాడు. ఇద్దరు నల్లటి పొడుగ్గా ఉండేవాళ్ళు ఈ విషయం స్కూల్లో కానీ ఇంట్లో కానీ చెప్తే చంపేస్తామని బెదిరించారు కూడా అని చెప్పాడు. దానికి వాళ్ళ అమ్మగారు ఏమనిందో తెలుసా? ఏబ్, నువ్వు వాళ్ళకి చెప్పలేదా మనం పేదవాళ్ళం అని? ఒక పూట తింటే ఇంకో పూట పస్తుండాలని చెప్పలేదా? మన ఇంట్లో సూది కూడా లేదని, దాన్ని కూడా పక్కింట్లో అరువు తెచ్చుకోవాలని చెప్పలేదా? రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ వాళ్ళకి చెప్పు. మనం ఉన్నవాళ్ళం ఆర్భాటాలకు పోయేవాళ్ళం కాదు. నువ్వేంటో వాళ్ళకి చెప్పు అని వాళ్ళ అమ్మ చెప్పింది. తర్వాత రోజు యథావిధిగా స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత సేమ్ వాళ్ళంతా దాన్ని చించేసి చుట్టూ చేరి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అప్పుడు అబ్రహం లింకన్ గారు వాళ్ళతో వాళ్ళ అమ్మ చెప్పినవన్నీ చెప్పాడు. మాకు తినడానికి అన్నం కూడా లేదు, సూది కూడా కుట్టుకోవాలంటే పక్కన వాళ్ళని అడిగి తెచ్చుకొని కుట్టుకోవాలి అని చెప్పి కన్నీళ్ళు పెడతాడు. అప్పుడు ఆ పెద్దగా ఉండేవాళ్ళలో ఒకడు, రే అబ్రహం, ఎందుకు చెప్పలేదురా ఇవన్నీ అని ఒక్కసారిగా చలించిపోయాడు. మీరు నాకు మాట్లాడేదానికి ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు? నా చొక్కా చించేసి చుట్టూ డ్యాన్స్ చేసి నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తున్నారా అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పెద్దగా ఉండే వ్యక్తి, ఒరే అయితే లాగి ఒక లెంపకాయ కొట్టచ్చు కదరా నన్ను అన్నాడు. అప్పుడు అబ్రహం గారు, నువ్వు ప్రతిరోజు తాగే పాలు నేను నెలకు ఒక్కసారైనా తాగితే నేను ఖచ్చితంగా ఆ పని చేసి ఉండేవాడినేమో అన్నాడు. దానికి అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చలించిపోయి కన్నీళ్ళు పెట్టారు. ఆ తర్వాత నుంచి వాళ్ళంతా ఆప్తమిత్రులైపోయారు. తర్వాత రోజుల్లో ఆయన అబ్రహం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఆ ఇద్దరు వాళ్ళకి మంచి స్నేహితులుగా నల్ల జాతీయులకి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ హక్కులకి చట్టాలను కూడా తీసుకొచ్చాడు. ఆ విధంగా మనల్ని మనం గౌరవించుకుంటే మనం పేదవాళ్ళమైనా, ఉన్న వాళ్ళమైనా, మధ్యతరగతి వాళ్ళమైనా, లేని వాళ్ళమైనా, ఎలా ఉన్నా సరే మనల్ని మనం రెస్పెక్ట్గా చూసుకుంటే పక్కన వాళ్ళు కూడా మనల్ని రెస్పెక్ట్గా చూస్తారు. దానికి ఈ చిన్న కథ మనకి ఎంతో ఉదాహరణ. చాలామంది ఆర్భాటాలకు పోయి ఉంది లేనిదని చెప్పుకొని అవమానపడుతూ బాధపడుతుంటారు. అటువంటి ఏం అవసరం లేదు.
లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ టు రెస్పెక్ట్ యూ. సో ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.